अस्सलामुअलैकुम नाजरीन। एलबी नगर जोन एसओटी पुलिस और जवाहर नगर पुलिस ने दो बैनुल रियासती मंशियात फरोश को गिरफ्तार करते हुए उनके कब्जे से 40 किलो पॉपी स्ट्रॉ और 10 ग्राम MDMA मंशियात जब्त कर ली। दोनों मुलजिमीन का ताल्लुक राजस्थान रियासत से बताया गया है। पुलिस ने दोनों के खिलाफ मुख्तलिफ मुकदमा दर्ज करते हुए मजीद कार्रवाई का आगाज कर दिया। बाद-ए-अज़ां रचाकुंडा पुलिस कमिश्नर सुधीर बाबू IPS ने इस सिलसिले में एक प्रेस मीट मुनक्किद करते हुए मीडिया के नुमाइंदों को तमाम तफसीलात से आगाह किया। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट। मजीद खबरों से बाखबर रहने के लिए हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। మెడికల్ పర్పసెస్ కానీ దేనికి కల్టివేషన్ అవుతుంటుంది, దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇది ఇట్లా డ్రగ్స్ లాగా అమ్మడం జరుగుతుంది. కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్గా మనం పెడితే ఇప్పుడు టెర్రరిస్ట్ కానీ ఈ కనెక్షన్ దీని మీద ఉంటుంది. చాలా డ్రగ్ పెడ్లింగ్ కానీ ఎనీ యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు జస్ట్ డ్రగ్ అని కన్జ్యూమ్ చేస్తున్నాడని కాకుండా దీని ఫర్దర్గా ఎన్ని రామిఫికేషన్స్ ఉన్నాయి అవి మన అవగాహనలో ఉండాలి. it is involves lot of huge monies కాబట్టి మన ఓవర్సీస్ ఉన్నటువంటి సమ్ యాంటీ లీగల్ అవుట్లాడ్ ఆర్గనైజేషన్స్కి మనీ ఈజీ సోర్స్ అవడం ఈ డ్రగ్స్ వల్ల అవుతుంది. కాబట్టి ఐ డోంట్ సీ ఇట్ ఇస్ జస్ట్ లైక్ దిస్ యాక్టివిటీ, ఇట్ ఈస్ హ్యావింగ్ బిగ్గర్ కనోటేషన్. మన కంట్రీ స్టెబిలిటీ, టెరిటరియల్ ఇంటిగ్రిటీ కూడా వీళ్ళు హార్మ్ చేసే విధంగా యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి క్రిమినల్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి అంతేకాకుండా యూత్ను నిర్వీర్యం చేసి ఒక గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్కి వెళ్లకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన వాళ్ళు గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది. కాబట్టి మన అందరము పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటైన్ చేయాలి. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి చెప్తుండాలి ఇట్లా ఏమీ జరుగుతుందని చెప్పేసి. పోలీస్కి అధికారులకు ఎవరైనా మీకు నమ్మకం ఉన్న అధికారులు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. SOT ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటారు. మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫామ్ చేయండి. ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్గా వార్ ఫుటింగ్ లెవెల్లో దించేయాలి. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్గా దీన్ని కంటైన్ చేయాలని ఉంది. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి అనేదే గోల్. కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు, ఎంటైర్ సొసైటీకి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం, శిక్ష ఎక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లోనే కాదు, వాళ్ళు బిగ్గర్ క్రైమ్లో కూడా వాళ్ళు తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేజర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్నపిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు. కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ దే హావ్ రూయిన్డ్ దేర్ ఎంటైర్ కెరియర్, ఎంటైర్ లైఫ్, ఫ్యామిలీస్ రూయిన్ అయిపోయినాయి. ఇవన్నీ మనం బాధ్యత తీసుకొని పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి. డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫామ్ చేయండి. డిఫరెంట్ కాలనీస్లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి. ముఖ్యంగా ఇది సిటీస్లో ఎక్కడో కాలేజెస్లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకునే వాళ్ళు ఉండేది. బట్ ఇట్ హెస్ గాన్ టు ద విలేజెస్ నౌ. చాలా ఏరియాస్కు టచ్ అయ్యేది కాదు ఈ డ్రగ్స్ అనేది. ఇప్పుడు ప్రతి విలేజ్కి సోర్స్గా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బి అప్ అగేన్స్ట్ విత్ ఆర్మ్స్ అండ్ ఆల్, విత్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్తో వీళ్ళకి అగేన్స్ట్గా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో మీడియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రివార్డ్ మా వాళ్ళకు రివార్డ్ కూడా మీకు కూడా ఇప్పుడు ఇది మా వాళ్ళకు పని చేసేసరికి మీకు కూడా ఇది రివార్డ్ ఉంటుంది పట్టిస్తే. ఇఫ్ యూ గెట్ అస్ యూ విల్ ఆల్సో గెట్ ద రివార్డ్స్, హ్యూజ్ రివార్డ్స్. శ్రీనివాస్